గోల్ఫ్, హ్యారీ పాటర్ వీటన్నిటికీ కామన్ పాయింట్ ఏదో తెలుసా? స్కాట్లాండ్. కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరుగుతున్నాయి. 74 దేశాలకు చెందిన క్రీడాకారులు అక్కడికి చేరుకొని పోటీల్లో పాల్గొంటున్నారు. మరి ఆ దేశం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా? యునైటెడ్ కింగ్డమ్‌లో భాగమైన ఒక దేశం ఇది. ప్రకృతి అందాలకు, చారిత్రక కట్టడాలకు నెలవైన ఈ దేశ జనాభా 55 లక్షలు. ఇక్కడి భూభాగమంతా లోయలు, పర్వతాలు, ద్వీపాలుగా ఉంటుంది. దేశం 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, దాదాపు 90% ప్రజలు కేవలం 5% విస్తీర్ణంలోనే నివసిస్తున్నారు. ఒకప్పుడు పర్వతాలు, ద్వీపాల్లో కూడా జనాభా ఉండేదట. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. చాలా దేశాలు అక్కడి విశిష్టమైన జంతువును జాతీయ జంతువుగా గుర్తిస్తాయి. మరి స్కాట్లాండ్ జాతీయ జంతువు ఏంటో తెలుసా? ఊహాజనిత జంతువు యూనికార్న్. ఒకప్పుడు ఇది రాజముద్రగా ఉండేదట. గోల్ఫ్ క్రీడకు పుట్టినిల్లు స్కాట్లాండ్. 1457లో ఆ దేశంలో గోల్ఫ్, ఫుట్బాల్ను నిషేధించారు. తొలిసారి రాతపూర్వక ఆధారాలు అక్కడే లభించడంతో ఈ క్రీడ మొదలైంది ఇక్కడేనని అందరూ భావిస్తున్నారు. స్కాట్లాండ్లో 30,000కు పైగా సరస్సులున్నాయి. 2,000కు పైగా చారిత్రక కోటలు కనిపిస్తాయి. హ్యారీ పాటర్‌లో కనిపించే చాలా సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించినవే. ఎడన్‌బర్గ్‌లోని కోటని విలుప్త అగ్నిపర్వతంపై నిర్మించారు. స్కాట్లాండ్ రాజధాని ఎడన్‌బర్గ్ అయినా విస్తీర్ణం, జనాభా పరంగా అతిపెద్ద నగరం మాత్రం గ్లాస్గో. రాజధానిలో 4,00,000 మంది జీవిస్తుండగా, గ్లాస్గోలో మాత్రం 6.6 లక్షల మంది జీవిస్తున్నారు. ఇది మరీ విచిత్రం. ప్రపంచంలోనే అత్యల్ప విమాన ప్రయాణం ఉన్నది ఇక్కడే. ఓర్క్‌లోని ఐలాండ్స్‌లో వేస్ట్రే, పాపా వేస్ట్రే మధ్య లోగన్ ఎయిర్ సంస్థ విమానాన్ని నడుపుతోంది. వీటి మధ్య దూరం 2.4 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 2 నిమిషాల లోపే. స్కాట్లాండ్‌లో బాన్నీ బ్రిడ్జ్ అనే చిన్న పట్టణం ఉంది. ఇక్కడికి ఎక్కువగా యూఎఫ్ఓలు వస్తుంటాయని చెబుతూ ఉంటారు. 1990 నుంచి ఏటా దాదాపు 300 యూఎఫ్ఓలు వచ్చాయని స్థానికులు చెప్తుంటారు. రెయిన్ కోట్‌ని కనిపెట్టింది ఈ దేశపు వ్యక్తే. 1823లో చార్లెస్ మకింటోష్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్‌ని సృష్టించాడు. ఈ దేశానికి చెందిన శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ 1855లో రిబ్బన్‌ను తొలిసారిగా కలర్ ఫోటో తీశాడు. భారత్‌లో బాగా ఫేమస్ అయిన చికెన్ టిక్కా మసాలాను మొదట స్కాట్లాండ్‌లోనే వండారట. 1970లో బ్రిటన్‌లో ఉంటున్న పాకిస్తానీ అహ్మద్ అస్లాం అలీ దీన్ని వండినట్లు చెప్తారు. అయితే అంతకుముందు నుంచే ఈ వంటకం ఉందని వాదనలున్నాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా స్కాట్లాండ్ వేటి వేటికి కామనో. థ్యాంక్ యూ. బాయ్.